గాణగాపూర్ యాత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే సంగమంలో స్నానం చేయడం. ఓకేనండి, యాత్రలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా కొంతమంది స్వామి లోపల పాదుకలను దర్శనం చేసుకోకపోయినా ఎప్పుడైనా కుదరకపోతే ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారనమాట. ఈ సంగమంలో స్నానం చేయడం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనమాట. అది నార్మల్గా మనము అలా ఇక్కడ అడుగు కూడా పెట్టలేము. అలా అంతటి పవిత్రమైనటువంటి స్థానం. సంగమంలో స్నానం చేసి అక్కడ అశ్వత్థవృక్షం ఉంది స్వామి, రావి చెట్టు, అక్కడ నమస్కారం చేసుకుంటే ఎన్నో కోటి జన్మల ఫలితం మనకు లభిస్తుంది అనమాట. అలాగే మనం ఇప్పుడు 2 తీర్థాల్లో స్నానం చేసాం. ఒకటి నరసింహ తీర్థం, 2 షట్కుల తీర్థం. ఇప్పుడు ఇక్కడ సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది వెనకాల. ఇప్పుడు ఈ అశ్వత్థవృక్షం ఉంది కదా స్వామి, ఈ చెట్టుకి బయట నుంచి నమస్కారం చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నమస్కారం చేసుకుని ఎదురుగుండా పాదుకల మండపం ఉంది, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పాదుకల మండపం వెనకాల చిన్న గుడి ఉంటుంది. చాలామంది వెళ్ళరు ఆ గుడిలోకి. అదే సంగమేశ్వర స్వామి ఆలయం, ఒరిజినల్ అనమాట. మీరు గురుచరిత్రలో చదువుకున్నారు కదా సంగమేశ్వర స్వామి ఆలయం అని. ఆ ఆలయం ఇప్పుడు ఈ ఆలయానికి వెనకాల ఉంటుంది చిన్న గుడి, ఈశ్వరుడు ఆలయం. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకుని ఈ అశ్వత్థవృక్షానికి నమస్కారం చేయండి. చేసి ఆ తర్వాత పాదుకలు దర్శనం చేసుకుని తర్వాత వెనకాల ఉన్న ఈశ్వరుని దర్శనం చేసుకుంటే సంగమేశ్వర్ ఇక్కడ యాత్ర పూర్తయినట్టు పరిపూర్ణంగా. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నంతసేపు దైవ నామస్మరణలోనే ఉండండి. ఇప్పుడు ఇంతసేపు కూర్చుని మేము సింగిల్గా వచ్చుంటే వెంటనే దర్శనం చేసుకుని 2 నిమిషాలు ఆటో ఎక్కేదను అని అనుకుంటాం కదా. ఇక్కడ కూర్చోవాలంటే అదృష్టం ఉండాలి. 2 నిమిషాల్లో ఆటో ఎక్కేస్తే పుణ్యం రాదు. అర్థమైందా స్వామి? ఇక్కడ గడపాలంటే పుణ్యం ఉండాలి. కాబట్టి మనం ఎంత ఎక్కువసేపు ఇక్కడ గడిపితే అంత మనకు మంచిది. ఎంత జనంతో వచ్చాం, మనమే ఉన్నాం, నెక్స్ట్ టైం సింగిల్గా రావాలి. సింగిల్గా వస్తే ఒక్క నిమిషం కూడా కూర్చొని మీ భర్త, సింగిల్గా మీ పిల్లలతో వస్తే ఒక క్షణం కూడా మనశ్శాంతి ఉండదు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఉదయం రావడం, దర్శనం, వెంటనే వెహికల్ బయట వెయిట్ చేస్తే అక్కడ మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ ఇంట్లో ఉంటాం కదా స్వామి. ఇక్కడ గడపాలంటే అదృష్టం ఉండాలి. కాబట్టి మనం అందుకోసమే ఇంత సమయాన్ని ఇక్కడ వెచ్చించాము. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది. జయ గురుదత్త.